సైన్యములకు అధిపతి అయినా ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయినా స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో చేరవచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు తన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపజేసి మనలను కరుణించుగాక. పరిశుద్ధ గ్రంథంలో చిన్న వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయం వరకు దేవుడు మనతో మాట్లాడి మన బలపరుచులాగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీయులకు రాస్తున్నటువంటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని మూల వాక్యంగా మనం ధ్యానం చేయాలి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రార్థన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడేలాగిన ఈ వచనమును ఆధారముగా చేసుకుని ప్రభు మనతో మాట్లాడేందుకు ఇష్టపడుతూ ఉన్నారు. ఈ సందేశం ద్వారా దేవుడు మన బలపరచనంటున్నారు. మన అవసరత దేవుడు తీర్చగలిగిన సమర్థుడు. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చదవబడిన వాక్యం మీది అత్యల్పుడును అయోగ్యుడును ప్రభా ఇది ప్రయోజకుడునై ఉన్నాను. నేను మాట్లాడితే ఎవరు బ్రతకలేదు, స్వస్థపరచబడలేదు, రక్షించబడలేదు. తండ్రి వ్యక్తిని నేనైనా స్వరము నాదైనా మాట మాత్రమే శ్రేష్టమైనది, మాట మాత్రమే ప్రాముఖ్యమైనది, మాట మాత్రమే బ్రతికించేది, ఆ మాట మాత్రమే వీలైనది. ఈ మాట చేతనే మమ్మల్ని బలపరిచి మా హృదయాంతరంలో ఆ మాట వెళ్ళి ఆ వాక్యము మా హృదయంలో నిలిచి ఫలించినట్లుగా మా అవసరాలు తీర్చబడటకు మేము చేయవలసినటువంటి పనులు మేము చేయడానికి సహాయం చేయమని నిలబడి ఉన్న నీ దాసుని మీ ఆత్మ స్వాధీనంలో తీసుకుని మాతో మాట్లాడాలని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము. చెప్పండి, అందరూ చదవండి. ఒకసారి 3 సార్లు చదివి చూడకుండా ఒకసారి నాకు చెప్పాలి.
ఒక్క వచనం ఆయన ఇవాళ మనం నేర్చుకుందాం. ఈ ఒక్క వచనం ఆయన చాలాసార్లు ఈ మాట మనం చదివాము, విన్నాం కూడా. ఒక్క వచనం ఆయన మీరు చూడకుండా ఇవాళ దాన్ని కంఠస్థం చేయాలి. చెప్పండి. దాంట్లో చాలా సింపుల్ గా ఉన్న మాట ఏంటంటే, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అంతే. ఎక్కడుందాయా ఈ మాట అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఏమి రాయబడి ఉందో గుర్తు పెట్టుకోండి. ఏమి రాయబడి ఉంది అక్కడ? కాగా దేవుడు ఆయన ఐశ్వర్యము చొప్పున, తన ఐశ్వర్యము చొప్పున ఎవరి మహిమలో? క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చెప్పండి, చూడకుండా చెప్పండి. మీ ప్రతి అవసరమును తీర్చును. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇంకా కరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ చెప్దాం. వెరీ గుడ్. ఇంకొకసారి చెప్తాం. తప్పు రాకుండా చెప్పాలి. కాగా ఇంకొకసారి చెప్తున్న, జాగ్రత్తగా వినండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పింది మీరు చెప్పింది ఒకటే కాదో చూడండి. ఏమన్నా తప్పు వచ్చింది నేను చూడండి, దాన్ని కరెక్ట్ చేయండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఇప్పుడు చెప్పండి. వెరీ గుడ్. కొంతమంది కన్నా వచ్చింది, సంతోషం, స్తోత్రం కలుగునుగా. కొంతమంది పేదలు కలుగుతున్నారు కానీ రావట్లేదు. వచ్చిన వాళ్ళకి సంతోషం, రానైన వాళ్ళు ఇంటికాడికి వెళ్ళిన తర్వాత కంఠస్థింది. ఇక్కడ ఈ వచనాన్ని ఆధారం చేసుకుని మనం కొన్ని మాటలు నేర్చుకుందాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, ఆయన దగ్గర ఏముంది చెప్పండి? ఆయన ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు మహేష్ బాబు గారు కాదు. ఎవరు? దేవుడే శ్రీమంతుడు. రాయబడింది బైబిల్లో. శ్రీమంతుడు దేవుడైతే ఆయన దగ్గర గొప్ప ఐశ్వర్యం ఉంది. కాబట్టి దేవుడు తన దగ్గర ఉన్న ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమ ద్వారా మీ ప్రతి అవసరము దేవుడు తీర్చబోయి ఉన్నాడు. హల్లెలూయా. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో రాయబడుతుంది, వెండి నాది, బంగారము నాది. అసలు ఈ భూమి అంతా ఎవరిది? గవర్నమెంట్దా? ఎవరిదమ్మా? ఈ విశ్వమంతటికి కర్త ఎవరు? ఈ విశ్వాన్ని కలగజేసింది దేవుడు. ఈ భూమి మీద ఉన్న భూమికి సంబంధించినది కానీ, సమస్తము జలములకు సంబంధించినది కానీ, ఆకాశములకు సంబంధించినవన్నీ కూడా ఎవరివనంటే దేవునివి. 24వ కీర్తనలో రాయబడింది, భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు యెహోవావే. చదవండి. లోకమును దాని నివాసులను యెహోవావి. ఆయన సముద్రముల మీద దానికి పునాది. మీ ఇంటికి పునాది మీరు వేసారేమో గాని ఈ భూమి శూన్యముగాను నిరాకారముగాను ఉండింది. సముద్రముల మీద ఈయన ఏం చేశారు చెప్పండి? ఏం చేశారమ్మా? పునాది వేశారు. ఆయన హస్తాలు ఆకాశాన్ని వైశాల్యపరిచాయి. నక్షత్రములు కలుగులుగా కంటే కలిగే వాటన్నిటికీ ఆయనే పేర్లు పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటి కన్ని పేరులు పెట్టుచున్నాడని. వాటి కన్ని
చెట్టుని, విత్తనములు ఇచ్చే చెట్లు, సమస్తాన్ని కలగజేసింది దేవుడే కాబట్టి సమస్తము ఆయనదే. అందుకని అక్క ఈ 2 8 అంటాడు నాదిది. ఆ నానే నామకరణం ఎవరిదో తెలుసా? దేవుడు ఒక్కడది, నీదేమి లేదు. స్తోత్రం కలుగునుగా. నా మంచం, నా కొంచెం ఇది, నా బీరువా ఇది, నా బిందె ఇది అంటాం మనం. వెండి నాది 2 8 చూడండి అక్కయ్య గ్రంథం. వెండి నాది ఎంత ఉందండి మన దగ్గర? మన దగ్గర ఉన్నది ఎంత? అసలు 10 కాసులుంటే పట్టుకోలేము మనల్ని. అమ్మా 10 కాసులుంటే పట్టుకోలేము, 10 కేజీలు ఉన్నా పట్టుకోలేము. మరి భూమి మీద ఉన్నటువంటి సమస్త బంగారము గాని వెండి గాని ఇవన్నీ ఎవరివి? దేవునివి. ఆయన ఐశ్వర్యవంతుడు చెప్పడానికి మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, ఆయన అవసరాలు తీర్చుకోవడానికి కాదు ఐశ్వర్యం, క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసు నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చుండడానికి ఆయన ఐశ్వర్యం. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతకీ నేను అడుగుతాను, మీకు అవసరాలు ఉన్నాయా? ప్రతి మానవుడికి ఉంటాయి. ఏంటవి? అవసరత. ఏదో ఒక అవసరత ఉంటుంది. లేదు, మానవుడికి అవసరాలు లేని మానవుడు ఎవరు లేడు. అందరికీ అవసరాలు ఉంటాయి. మీ అవసరాలు మీ తల్లిదండ్రులు తీర్చలేరు, కొన్ని మీ భర్త తీర్చలేదు, మీ భార్య తీర్చలేడు, మీ తల్లిదండ్రులు తీర్చలేరు. కానీ మన అవసరము దేవునికి ఇష్టమైనదైతే, ఆయన చిత్తమైనదైతే, అది మనకు ప్రయోజనకరమైనదైతే, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరము, కొన్ని మాత్రమే కాదు, ప్రతి అవసరము కూడా ఆయన తీరుస్తాడు. మీరు గుర్తుపెట్టుకుని ఈ సందేశం మిమ్మల్ని బలపరచడానికి మాత్రమే. దేవునికి స్తోత్రం. మీ అవసరాలు మీ తల్లిదండ్రులు తీర్చకపోవచ్చేమో కానీ దేవుడు తీర్చగలడు. ఎందుకంటే ఆయన ఐశ్వర్యవంతుడు. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం, మీ ప్రతి అవసరం తీరుస్తాడు. అవసరాలు తీర్చే దేవుడు మన దేవుడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు. ఈ అవసరాలు తీర్చబడాలనంటే కొన్ని పనులు కూడా ఉన్నాయి, వాటిని కూడా మనం గుర్తించాలి. ఉదాహరణకి యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక వివాహానికి వెళ్ళారు. ఆయన ఎవరికి వెళ్ళారమ్మా? వివాహానికి వెళ్ళారు. కానాను ఊరిలో వివాహానికి వెళ్ళినప్పుడు వివాహంలో అక్కడ కొరత వచ్చినది. ఏంటి? బ్రాందియం, ద్రాక్షారసం అయిపోయింది అక్కడ. ఇప్పుడు అక్కడ కావలసింది ఏంటి? అక్కడ అవసరం ఏంటి? అక్కడ అవసరం ఏంటి? పాలు తెస్తే ఉపకారం ఉంటుందా? అక్కడ అయిపోయింది ఏంటి? ద్రాక్షారసం. అక్కడ అవసరత ఏంటి? ద్రాక్షారసం. కొరత ఏంటి? ద్రాక్షారసం. కావలసింది ఏంటి? ద్రాక్షారసమే. అక్కడ తేనె పట్టుకొస్తే, లేకపోతే పాలు పట్టుకొస్తే, మజ్జిగ పట్టుకొస్తే కాదు. అక్కడ అవసరత ఏంటంటే ద్రాక్షారసం. విందు ప్రధానికి కంగారు రాలేదు, కానీ యేసు తల్లి గారికి కంగారు వచ్చి ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏమంటుందంటే, అయ్యా ఏమంది? ద్రాక్షారసము లేదని చెప్పింది. ఒక్క మాట తాయితీకి చెప్తాను మీకు చక్కగా. నన్ను ఏం చెప్తుంది మరియమ్మ గారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి? అయ్యా ద్రాక్షారసము లేదు, అయిపోయింది. బిర్యానీ ఫుల్గా ఉంది, పెరిగి చట్నీ 6వ బంతికి అయిపోయింది. ఇప్పుడు అక్కడ కావాల్సింది ఏంటి? బిర్యానీలోకి పెరిగి చట్నీ కొంచెం ఉందనుకోండి. ఆ పెరిగి చట్నీని మరలా ఏం చేస్తారు వీళ్ళు? నీళ్ళు వేసి కొంచెం పలసగా చేసి దెబ్బలు పడతారు. ఇక్కడ ద్రాక్ష రసమే లేదు అసలు. యేసు తల్లి ఆయనతో చెప్తున్నప్పుడు, అమ్మా నాతో నీకేమి పని, నాతో నీకేంటి అన్నాడు ఆయన. యేసు దగ్గరికి వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇక్కడ ఏది కొరత వచ్చిందో ఆ కొరత తీర్చగలిగింది విందు ప్రధాని చేయలేడు, తింటున్న వారు చేయలేరు, బంధువులు చేయలేరు. ఆ కొరత ఇప్పటికప్పుడు ద్రాక్షారసం కావాలి అని అంటే, ఈ కొరత తీర్చబడాలి అని అంటే యేసయ్య అక్కడ తెలుసా? యేసు దగ్గరికి వెళ్ళి ద్రాక్షారసం లేదు అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, అమ్మా నాతో నీకేంటి అసలు అన్నాడు ఆయన. నా దగ్గరికి ఎందుకు వచ్చా? నాతో నీకేంటి పని అని అన్నాడు ఆయన.
ఆ మాటకి తల్లి హృదయం కొంచెం బాధపడాలి. కానీ బాధ పెట్టుకోలేదు ఆమె. నాతో నీకేంటి పని అని ఆయన ఏమన్నాడు తెలుసా? నా సమయం ఇంకా రాలేదు. మీకు తెలుసా, దేవుని సమయం వచ్చినప్పుడు మీ అవసరత ఖచ్చితంగా తీర్చబడదు. దేవుడు కలుగు చేసుకోనంతసేపే నీ అవసరత తీర్చబడట్లేదు అని అంటే ప్రస్తుతం ఇంకా దేవుడు కలగజేసుకోలేదు. దేవుని సమయం వచ్చింది అనుకోండి, నీకు రావలసిన ప్రమోషన్ వస్తుంది, రావలసినటువంటి సమృద్ధి కలుగుతుంది, రావలసిన విజయం వస్తుంది. నా సమయం ఇంకా రాలేదు అని అన్న తర్వాత తల్లి వెళ్ళిపోయి ఆమె ఏమీ కంగారు పడట్లేదు. కానీ వెళ్ళి ఎవరితో మాట్లాడుతుందో తెలుసా? పరిచారికులతో మాట్లాడుతుంది. ఆమె చెబుతుంది, ఆమెకి తెలుసు ఆయనకు సమయం వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఈ కొరత తీర్చగలడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఇక్కడ ద్రాక్షారసం ఉండగలుగుతుంది. ఆయన సమయం ఎప్పుడో రాదు, ఆ రోజునే ఆ క్షణంలోనే వస్తుంది. కొన్ని సెకండ్లు వ్యవధి అంతే. వెళ్ళిన వెంటనే ఆమె చెప్తుంది పరిచారకులతో, అయ్యా ఆయన మీతో చెప్పింది మీరు చెయ్యండి. అమ్మా ఏమంటుంది తల్లి? ఆయన ఎవరితోటి? పరిచారకులు వడ్డించేవారు ఉన్నారు చూసారా, ద్రాక్షారసం పోసే వాళ్ళు ఉన్నారు చూసారా. మనం అంటాం ఇంగ్లీష్ లో క్యాటరింగ్ వాళ్ళు అని. ఎవరు వడ్డిస్తారు భోజనాలు? పరిచారకులు వాళ్ళే. వారితో చెబుతుందా తల్లి, ఆయన మీతో ఏదో ఒకటి చెబుతారు ఆయన. ఎందుకంటే ఆయన కార్యం సఫలం చేయడానికి, కొరత తీర్చడానికి, ఇక్కడ ద్రాక్షారసం ఉండడానికి ఆయన మీతో ఏదో ఒకటి చెప్పబోతున్నారు. ఆయన చెప్పింది మాత్రం మీరు చెయ్యండి అని చెప్పింది అంతే. ఇంకా మళ్ళీ మరియమ్మ గారు కనపడదు. ఇక మరియమ్మ కనపడదు. ఆయన మీతో చెప్పింది చేయండి అని చెప్తుంది. ఏం చెప్పారు ఆయన? అక్కడ 6 రాతి బాణాలు ఉన్నాయి. 2 3 తుమ్ములు పట్టి 6 రాతి బాణాలు ఉన్నాయి. యేసయ్య ఏం చెప్పారంటే, ఆ ఖాళీ రాతి బాణాలు కాస్త నీళ్లతో నింపండి అని చెప్పారు అంతే. 6 రాతి బాణాలను నింపండి అని చెప్పారు. ఇప్పుడు 6 రాతి బాణాలను నింపారు కాబట్టి అక్కడ ఏం తయారు చేయబడింది? ద్రాక్షారసం తయారు చేయబడింది. ద్రాక్షారసం కలిగింది, అక్కడ ఏర్పరచబడింది. అది 6 రాతి బాణాలను కూడా వారు తోడారు, లోపలికి దిగి తెచ్చారు. మొత్తం మీద 6 రాతి బాణాలు ఎలా నింపారో తెలుసా? అంచుల మట్టుకి. సగం సగం కాదు. కొంతమంది మాట వింటారు సగం సగమే. పాస్టర్ గారి మాట కూడా కొంతమంది సగం సగం వినేవారు. దేవుని మాట కూడా సగం సగం వినే వాళ్ళు ఉంటారు. అలా ఉంటే అవసరాలు తీర్చబడవు. ఆయన మీతో చెప్పున్నది మీరు చెయ్యండి. సగం సగం పనులు, సగం సగం మాటలు అన్నాం అనుకోండి, ఎందుకు పనికిరాకుండా అయిపోతున్నారు. వీళ్ళ సగమి 3 రాతి పనులే నింపి 3 వదిలేశారనుకో, కొన్ని 6 కూడా సగం సగమే నింపారనుకోండి, అక్కడ ప్రయోజనం కలగదండి. అక్కడ ద్రాక్షారసం ఏర్పరచబడాలి అంటే ప్రభువు ఆ రాతి బాణాలను కూడా నీళ్లతో మీరు నింపండి అని అన్నాడు అంతే. ఆ లంచులు మట్టుకు పుష్కలంగా నింపేశారు. నింపిన తర్వాత ఓం భీం క్లీం ద్రాక్షారసం అయిపోయి అన్నాడు ఆయన. పోనీ ఆమె చిన్న ప్రార్థన చేశారు అక్కడ? లేదు. లాజరు బయటికి వస్తున్నప్పుడు ఆయన కన్నీరు కాచారు, ప్రార్థన చేశారు. గెస్సెమనే తోటలో శ్రమ పట్టడానికి ముందు ప్రార్థన చేయగలిగారు. కానీ ఇక్కడ ద్రాక్షారసం దగ్గర మాత్రం దేవుడేమి ప్రార్థన చేయల. ఆయన సమయం వస్తే ప్రార్థన కూడా అవసరంలా, కార్యాలు నీ వెనకాల పరిగెత్తుకుని వస్తాయి, నీ అవసరాలు తీర్చబడతాయి. ఆయన సమయం రావాలి. ఆయన నీతో చెప్పింది నీవు, నీ అవసరత తీర్చబడాలి అని అంటే ఆయన సమయం రావాలి. తర్వాత ఆయన మీతో చెప్పింది మీరు చెయ్యాలి. అప్పుడు మీ అవసరత ఏమవుతుంది? అక్కడ వాళ్ళు 6 రాతి పనులు నింపారంట. నింపిన తర్వాత ఆయన అన్నాడు, ఇప్పుడు తీసుకెళ్లి మీరు ఏం చేయండి? వడ్డించండి అన్నాడు. విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళండి మొదటగా అన్నాడు ఆయన. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చిందో ఆ పరిచారకులకే తెలిసింది. కానీ విందు ఏర్పాటు చేసిన ఆ విందు ప్రధానికి కూడా, ఓనర్ గారికి కూడా తెలియదు అంటారు. తిన్నవారు అంటున్నారు, ఆ ద్రాక్షరసం త్రాగుతున్న వాళ్ళు అంటున్నారు, అయ్యా ఎవడైనా ముందు మంచిదేసి తర్వాత మొత్తెక్కిన తర్వాత కొన్ని బ్రాండ్స్ ఉంటాయి మందులో, వీళ్ళు
డాబాలో కూర్చొని తాగేస్తా ఉన్నప్పుడు ముందు బ్రాండ్ తాగుతూ ఉంటారు వాళ్ళు. ఫుల్కి ఎక్కేసిన తర్వాత ఆడు ఏం చేస్తాడు తెలిసి వడ్డించేవాడు, లేకపోతే ఆ మందు వేసేవాడు చీఫ్ లిక్కర్లు కలిపేస్తాడు. వీడికి ఏం తెలుసు? చీఫ్ లిక్కర్లు కలిపేస్తాడు ఆ బ్రాండ్లో. దాంట్లో పాస్టర్ గారు మీకు ఎలా తెలిసింది? మీరేమన్నా పుచ్చుకుంటున్నారా అండి? ఈ వంకర ప్రశ్నలు, వంకర ఆలోచనలు మానేసి అంతెందుకు ఫోన్లో మీకు బాధ్యత కూడా ఎందుకు? మొదటి పంతులో ఉన్న సాంబార్కి లాస్ట్లో జనం ఎక్కువైపోయారు. 500 మందికి ఎస్టిమేషన్ వేస్తే 1000 మంది వచ్చారు. ఆఖరి పంతులు ఎలా ఉంటుంది సాంబార్? ఎలా ఉంటుంది? అలా ఉంటుంది అన్నమాట. అంచుకొని ఉన్నావని అతనితో. ఇప్పుడు ఏమైపోయిందమ్మా? అక్కడ ద్రాక్షారసం వచ్చిందా లేదా? అక్కడ అవసరం తీర్చబడిందా లేదా? చెప్పండి, తీర్చబడిందా లేదా? అక్కడ అవసరత తీర్చబడ్డానికి కారణం ఏంటో తెలుసా? దేవుని సమయం వచ్చింది. పరిచారకులు ఆయన చెప్పింది, పరిచారకులు మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మీ సమయం, దేవుని సమయం వచ్చినప్పుడు మీరు ఆయన చెప్పింది చేస్తూ ఉండండి. ఆయన సమయం వచ్చినప్పుడు దేవుడు మీ అవసరత తప్పకుండా తెలుస్తాడు. క్లుప్తంగా చెప్పేస్తా, రెఫరెన్సెస్ అవసరం లేదు. కానీ ఏలియా గారిని దేవుడు కెరూతు వాగు దగ్గరికి పెట్టాడు. వాగు నీళ్లు తాగయ్యా, నువ్వు ఇక్కడే ఉండా అన్నాడు. అయ్యా, నీళ్ళైతే పుష్కలంగా ఉన్నాయి, నీళ్లతో ఎంతకాలం బ్రతుకుతాను నేను, నాకేం కావాలి అన్నాడు ఆయన. ఏం కావాలి ఇప్పుడు ఏలియా గారికి? ఓన్లీ నీళ్ళ ద్వారా మనం బ్రతకాలంటే ఏముంటది? ఒంట్లో ఏముంటది? ఒళ్ళంతా కూడా కంట్లో నీళ్లు, ఒంట్లో నీళ్లు, నరాల్లో నీళ్లు, రక్తమే ఉంటది కదా. కాబట్టి తినడానికి ఆహారం కూడా కావాలి. ఏలియా గారికి అవసరం, ఆయన బ్రతకడానికి ఆహారం అవసరం. నీళ్ళైతే పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు అరణ్యంలో ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మాంసం ఎక్కడి నుంచి వస్తుంది? రొట్టెలు ఎక్కడి నుంచి వస్తాయి? అతనికి ఆహారం అవసరం. అవసరత అక్కడ. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. ఏలియా గారికి ఇప్పుడు ఏది అవసరం చెప్పండి? ఆహారం అవసరం. నీళ్లు అవసరమే, నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు లేనిది అవసరం. అక్కడ ద్రాక్షారసం లేదు కాబట్టి కొరత అవసరత. ఇక్కడ ఆహారం లేదు కాబట్టి ఇక్కడ ఆహారం అవసరత. ప్రభు అన్నారు, నువ్వు అలా ఉండు, నీ అవసరాలను దేవుడు కాగోలు మనకు ఆజ్ఞాపించినప్పుడు ఉదయం రొట్టె మాంసం, సాయంత్రం రొట్టె మాంసం తెచ్చి ఏలియా గారి చేతులు అట్లా పెట్టి ఉన్నారు. అవసరం తెచ్చబడిందా లేదా? మాట్లాడరైతే ఇశ్రాయేలు ప్రజలకి అవసరాలు ఎన్నో ఉన్నాయి. 40 సంవత్సరాల ప్రయాణం. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో అవసరాలు తీర్చింది ఎవరు? పగలు ఎండ తగలకూడదని వారికి అవసరం, నీడ అవసరం, మేఘ స్తంభంగా. రాత్రి నడుస్తున్నప్పుడు వారికి వెలుగు అవసరం, అగ్ని స్తంభంగా. వారికి ఆహార కాలం నడుస్తున్నప్పుడు మన్నాను కురిపించే ఆహారం. నీళ్లు కావాలన్నప్పుడు బండను చీల్చి సముద్రం నుంచి అవతలకు వెళ్ళడం అవసరం. ఆయన చేశాడు. చేదైన నీళ్లు ఆశీర్వాదకరంగా మార్చబడాలి, అవసరం. నీళ్ళు అవసరం, మధురంగా మార్చాలి. ఎలాగ వారి అవసరాలన్నీ తీర్చినా కానీ వారు మాత్రం దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చారు. అరణ్యంలో సంహరించబడ్డారు. ఇక్కడ ఏలియా గారికి దేవుడు ఏమి ఇచ్చాడు? ఏ అవసరం తీర్చాడు చెప్పండి? ఆహారం, రొట్టె, మాంసం అవసరం తీర్చబడింది. మూడోది చెప్తాను. అన్నా గారికి ఏం అవసరం? ఏమవసరం? బిడ్డలు అవసరం. గుర్తుపెట్టుకోండి, విశ్వాసంతో వినండి. అన్నగారికి ఏమమ్మా? పెళ్ళైన వాళ్ళకి ఏమవసరం? 4 కాసులు కావాలని అనుకోగలరు. నిన్న తేపరు వెళ్ళినప్పుడు 3 జోడాలు ప్రార్థన చేయించుకున్నారు బిడ్డల కోసం. నా చేత రాత్రికి జేమ్స్ గారు వచ్చారు, ఆయన చేత కూడా. ఏం కావాలని? బిడ్డలు. వారికి అవసరం ఏంటంటే వివాహమైంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏంటి కొరత? కొరత ఏంటంటే బిడ్డల కొరత. అన్నగారికి దేవుడు బిడ్డలను ఇచ్చాడా లేదా? అవసరత తీర్చబడిందా లేదా? ఆమె దేవుని సన్నిధిలోకి వచ్చి అడిగిందా లేదా? దుఃఖాక్రాంతురాలై కన్నీరు కాచి ప్రార్థించినప్పుడు మూయబడిన గర్భం. కంగారు పడకండి, సమయం వస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు మూయబడిన గర్భాల దేవుడు తెరవబోతుంది. హల్లెలూయా. సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. 3వ అధ్యాయంలో రాస్తాడు, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటిన దానిని పెరికి వేయడానికి, రాళ్లను పడేయడానికి, పడేసిన రాళ్లను పోగు చేయడానికి, కొట్టడానికి, పుట్టిన దాన్ని మరలా చెంపడానికి.
యుద్ధం చేయడానికి, సమాధానం పడడానికి. ద్వేషించడానికి సమయం ఉంది, ఆ ద్వేషించిన వ్యక్తిని ప్రేమించడానికి కూడా సమయం ఉంది. 3 మొదటి నుంచి ప్రతిదానికి. అందరూ చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంటాయి ఆ మాటలు. త్వరగా ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నానికి. చూడనమ్మా, ప్రతి ప్రయత్నానికి సమయము కలదు. పుట్టుటకు, పుట్టునోడు చచ్చుటకు, నాటిన మొక్క నాటుటకు, నాటబడిన మొక్క మరలది పెరిగి వేయబడ్డానికి, కట్టుటకు, కట్టిన ఇల్లు 100 సంవత్సరాల తర్వాత మరలా పడగొట్టడానికో, బాగు చేయడానికో, చంపుటకు, బాగు చేయడానికి, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించడానికి, నాట్యమాడడానికి, రాళ్లను పారవేయడానికి. మళ్ళా ఏదో ఒక సమయం వస్తుంది, రాళ్ళను పోగు చేసుకునే సమయం. కౌగిలించుకోవడానికి నువ్వు అవసరం లేదు పో అంటాడు ఆయన. మారడానికి, వెతకడానికి, వెతకడానికి ఒక సమయం ఉంటుంది, మళ్ళా వెతికిన దాన్ని పోగొట్టుకోవడానికి సమయం ఉంది, దాచుకోవడానికి దాచుకున్న డబ్బును పారబోయేటకు, దాచుకున్న ధనం తర్వాత చెంపడానికి, చింపిన దాన్ని. ఇప్పుడు రూబీ మొక్క ఏంటది? రూబీ మొక్కనా 2x4 జాకెట్ మొక్క అమ్మా 2x2 మరి మాటరా ఏది కదా మీకు 2x2 అంట. ఇలా ఉంటుంది కదా చక్కగా. దాన్ని ఏం చేస్తారు మీరు ఇంగ్లీష్లో చెప్తారు, మీరు కటింగ్ చేస్తున్నామండి అంటారు. వాస్తవానికి తెలుగులో అది చింపుతున్నట్టే కదా. అంటే చేతులతో చింపుతులే, దేంతో చింపుతున్నారు? చింపిన దాన్ని మీరు ఏం చేస్తున్నారు? మరలా కుట్టారు. అమ్మకు సెట్ ట్రై అయ్యమ్మా, ఇదేంటి ఎలా ఉంది, సెట్ అవ్వలేదు. ఏం చేస్తారు? మళ్ళీ కుట్టిన దాన్ని మరలా వేరే టైలర్స్ ఉన్నారు కదా, మాట్లాడరేంటి? సెట్ అవ్వలేదు, ట్రై చేశారు. ఫోన్లో మేము కూడా షర్ట్ వేసాం, జాకెట్ కూడా వెతికలే. మాకు షర్ట్ ఇచ్చాడు, ఆ షర్ట్ ఇచ్చిన కొలత ఒకటి వాడు పుట్టింది ఇంకోటి. అయ్యా ఏంటయ్యా న్యూస్ ఏంటయ్యా, ఇది ఏంటయ్యా బాబు, ఇదేంటి ఇక్కడ టైట్ అయిపోతుంది, ఇదేంటయ్యా అంటే కంగారు పడుతున్నాను. మళ్ళీ సరి చేస్తా సార్ పుట్టిందని మళ్ళీ ఓపిక ఏం చేస్తాడు ఆయన, మళ్ళీ ఇప్పి. అంటే ప్రతిదానికి ఏముంది చెప్పండి అమ్మా, అది గుర్తుపెట్టుకోండి. దేవునికి కూడా ఒక సమయం ఉంది, నిర్ణయ కాలం ఉంది. దేవుడు తగిన సమయమునందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీరు దేన మనస్కరై ఉండండి. హెచ్చిస్తాడు ఆయన. ఒక సమయం ఉంటుంది, ఏమి కంగారపడదు. మూయబడిన గర్భం తెరిచే సమయం ఉంది. స్తోత్రం చెప్పండి. మన సంఘంలో ఏ గర్భం మూయబడి ఉండడానికి వీల్లేదు. మూయబడిన గర్భాలు తెరవబడుతుంటారు. వారి బిడ్డలు భోజన బలచుటూ ఒలీవ మొక్కల వలె ఉందురుగాక. హల్లెలూయా. అన్నాక అదే అవసరం. ఎంత సంతోషం. 6 పిల్లలండి. పెళ్ళికి ఎక్కడ ఎట్టుకుంటుందో తలకి అర్థం లేదు. ఆమె భోజన బల చుట్టూ 2 ఉన్నారనుకోండి, ఈవిడ భోజన బల చుట్టూ 6 ఉన్నారు. ఓన్లీ సమేలి గారిని తీసేసి ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ రీతికి తీరుస్తాడు. ఆయన మీతో చెప్పింది మీరు ఏమా రెఫరెన్స్ చూపించట్లేదు, నేను క్లుప్తంగా చెప్తున్నాను. తర్వాత డబ్బు అవసరమా కాదు మనకి? అవసరం లేదు ఎవరికైనా. మీకు అవసరం లేదని అనుకుంటే నాకు అవసరం, పట్టుకొచ్చేసి. మాకు మందిరం కట్టడానికి చాలా అవసరం. అమ్మా పాస్టర్ గారు నాకు డబ్బు అవసరం లేదండి, దేవుడు నన్ను పోషించేస్తాడండి, నాకు డబ్బు అక్కర్లేదండి, దేవుడు ఉన్నాడండి అని అనుకుంటే మీ చరాస్థిర ఆస్తులన్నిటిని అమ్మేసి అట్టుకొచ్చి పట్టేశారనుకోండి, గొప్ప మందిరం కట్టేస్తాం. 60 రోజుల్లో కట్టేస్తాం, అంటే 2 నెలలు కట్టేస్తాం. మీ చరాస్థిర ఆస్తులన్నీ మీకు అవసరం లేదు అనుకుంటే ఉన్నదంతా తెచ్చేసి పాస్టర్ గారు అలాంటి మాటలు మాట్లాడారు. అలాంటి మాట్లాడుతుంది. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి, దరిద్రుడైనా కోటీశ్వరుడైనా ఎవరికైనా ఈ భూమి మీద జీవితం ముందుకు సాగాలనంటే నడిచేది దేని మీద ఉందంటే
డబ్బు మీదే ఉంది. ట్రైన్ ఎక్కిందాక నేను పాస్టర్ గారండి మీకు ప్రార్థన చేస్తానండి, టికెట్ పర్లేదండి అన్నారు. ఈ భాష అయితే అడతాయా, నువ్వు ఎవరైతే మాకేంటి టికెట్ తీసుకుని అవునా కదా? ఆటో ఎక్కిన తర్వాత బాబు మీ కోసం ప్రార్థన చేస్తానండి, డబ్బులు ఏమన్నా అన్నారు అనుకోండి, ఆయనేమో నేను అక్కడికి తీసుకెళ్ళడానికి ఆయనకి డబ్బు అవసరం, నీవు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి నీకు అవసరం, ఆటో ఎక్కడానికి నీకు అవసరం. అవునా కదా? అవసరం. యేసు ప్రభు కూడా డబ్బు అవసరమైంది. చూస్తారు ఒకసారి మత్తయి సువార్త. యేసు ప్రభు కూడా డబ్బు అవసరమైంది. మత్తయి సువార్త 17:27 చూడండి. అయినను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండానట్లు నీవు సముద్రములోనికి పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకుతుంది. దానిని తీసుకుని నా కొరకు నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పిను. షెకెలు ఎవడాడు కట్టేస్తాను. ఇక్కడ మాట్లాడేవంటే ఇక్కడ నుంచి పెట్టాను. మీకు ఎక్కడ లైవ్లో కనపడతాం మొత్తం ప్రపంచవ్యాప్తంగా. మాట్లాడేవంటే ఇక్కడ నుంచి పెట్టేది నేను ఇక్కడ. షెకెలు అంటే ఏంటి? ఆ దినాలలో ప్రభుత్వం వారు వచ్చి పేతురు గారు, ప్రభువా పేతురు గారు, నీ శిష్యుడైన పేతురు మాకు పన్ను కట్టట్లేదయ్యా అన్నాడు. పన్ను కట్టట్లేదు. మీరు కడుతున్నారా? కుళాయి పన్ను, ఇంటి పన్ను మాట్లాడేటి, వీధి లైట్ల పన్ను కూడా పడుద్ది, మీకు డ్రైనేజీ పన్ను పడుద్ది, తర్వాత పంచాయతీ పన్ను పడుద్ది, మీ ఇంటి పన్ను పడుద్ది, కుళాయి పన్ను పడుద్ది, అన్నీ కట్టాలి. చేలి పన్ను అన్నీ ఉంటాయి, కట్టాలి. కట్టకపోతే కుళాయి కట్టలేదు అనుకోండి, ఏం చేస్తారు? కుళాయి ఆపేస్తారు కదా. ఇప్పుడు ప్రభువు కూడా ఈ భూమి మీద 33 సంవత్సరాలు జీవించిన 3.5 సంవత్సరాల సేవా జీవితంలో కూడా ఆయనకు కూడా డబ్బు అవసరమై ఆయన కూడా పన్ను కట్టకుండా ఈ భూమి మీద నివసించలేదు. ఆయన పేతురు గారి దగ్గర ఏమీ లేదు, అక్కడ డబ్బు అవసరమైంది కట్టడానికి. షెకెల్ డబ్బు కట్టాలి. అయ్యా ఇదిగో నీ శిష్యులు పన్ను కట్టట్లేదని అడుగుతున్నప్పుడు, అయ్యా మనం వాళ్ళకి అభ్యంతర కారణంగా ఉండకూడదు, కట్టాల్సింది కట్టాడు ప్రభువా. మన దగ్గర ఏమీ లేదు కదా, దగ్గర షెకెల్ లేవేమీ లేవు, మన దగ్గర 10 షెకెల్ లేవు, 4 షెకెల్ లేవు, ఏమీ లేవు, 4 దేనారాలు లేవు, ఏమీ లేవు. అయ్యా పేతురు, నువ్వు చెప్పింది చెయ్యి, సముద్రంలోకి వెళ్ళి గాలం వేయి, మొదట ఆ గాలానికి పట్టుకున్న చేపను పైకి తీసి దాని నోరు తెరువు. దాంట్లో ఏముంటుంది చెప్పండి? అవసరత ఎలా తీర్చబడుతుందో చెప్తున్నా. దేవుడు తన సమయం వచ్చినప్పుడు చేపల ద్వారానైనా, ఆ చేప నోటిలో షెకెలు ఉన్న సంగతి కేవలం దేవునికి మాత్రమే తెలుసు. దేవుడు ఆజ్ఞాపించగలుగుతాడు నీ అవసరత తీర్చడానికి. మొదట నీ గాలానికి కలుచుకునే చేపను పైకి తీసి దాని నోరు తెరువు, దాని నోట్లో ఉన్న షెకెలు బయటికి తీ. నీ కొరకు 1/2 షెకెలు, నా కొరకు 1/2 షెకెలు కట్టు. అయిపోయింది, సింపుల్. అవసరం తీర్చబడిందా లేదా? డబ్బు లేదా దగ్గర? వేరే వాళ్ళలోనూ యేసు ప్రభుకి కానీ ఆయన శిష్యులకి కానీ మనకి ఏమీ డబ్బులు ఏమి లేవు, బ్యాంకుల్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఏమీ లేదా. ఎప్పటికప్పుడు ప్రభు వారి అవసరతలు ఆయన తెలుస్తూ వచ్చాడు. ఆ చేప నోటిలో ఉన్న షెకెలను తీసి నీ కొరకు 1/2 షెకెలు, నా కొరకు 1/2 షెకెలు కట్టయ్యా అన్నాడు. అవసరం తీర్చబడింది. సింపుల్. అభ్యంతరకరంగా ఉండకండి. ప్రభుత్వాలకి వారికి కట్టాల్సింది కట్టండి. ప్రభు చెప్పాడు, అయ్యా కైసరుకు పన్నించడం న్యాయమా కాదని అడిగినప్పుడు ప్రభు ఏమన్నారంటే, కైసరుకి కట్టండి, దేవునివి దేవునికి ఇవ్వండి అని చెప్పాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మన కైసరు కట్టేస్తాం కానీ దేవుని మాత్రం దేవునికి ఏమో అక్కడికి వచ్చింది మంచి చిక్కు. దేవుడు చెప్పిన మాట అదే. మనము ప్రభుత్వాలకి అభ్యంతర కారణంగా ఉండొద్దు. వారికి కట్టవలసిన పన్నును మీరు వారికి
దేవునికి కూడా అక్కడ డబ్బు అవసరమే. ఇంతకు మునుపు నాకు బేడ నాణ్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ బేడలు అవన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నారమ్మా ముసలోళ్ళు ఇక్కడ? బేడ అంటారు కదా, 5 పైసలు కట్టి ముందు ఉన్నాయి బేడాలు. ఇంకేంటవి? నాణ్యము, బేడ, ఇంకేంటి లేదు. ఈ మధ్యన 2000 ప్లస్ అందరూ 2000 ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ అందరికీ 2001, 2 వీళ్ళకి నాణ్యాలు బేడంతి. 5 పైసలకి ముందు ఏముండే అంట? బేడాలు, నాణ్యాలు. అంటే వాళ్ళు ఎవరు లేరా? పెద్దలకి ఏమన్నా తెలిసామా మీకు? బేడ తెలిసిన చేసి చూపించున్నాము. వెరీ గుడ్, 3, 4. మీకు తెలుసా? తెలుసు, చూసిన వాళ్ళు. మీరు వాడారా? తెలుసా? వాళ్ళు వదిలేసేయండి. నాకు 5 పైసలు కానీ తెలుసు. నాకు 5 పైసలు. నీకు తెలుసా? 5 పైసలు చూసారా? ఇంటికాడ ఉన్నాయి. నేను ప్రిపేర్ అవ్వలేదు కానీ అది తెచ్చి పెడతాను మీకు. 5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, పావలా. మన రీసెంట్గా ₹10 ఎవరైనా ఎట్టుకెళ్తున్నారా? చాక్లెట్ ఉంది బాబు, ₹10 చాక్లెట్లు ఉన్నాయి కానీ ₹10 చాక్లెట్లు ఉన్నాయి కానీ ₹10 ఎట్టుకెళ్తే ఎత్తున్నారా? టైం దగ్గర ఎత్తారా? ₹10 ఎట్టుకెళ్తే అస్సలే ఎవరంటాయి. ఒకవేళ కొట్టల దగ్గర ఇంకా మీ దగ్గర ఏమన్నా అది 13.5 ₹10 మిగిలిందానికి ఏమి ఇచ్చేస్తారు మీకు? లేదు, నాకు ₹10 కావాలని అడగండి. మీరు ఎక్కడ తెచ్చేస్తారు చూడండి. కానీ రూపాయి మాత్రం ఇంక తీయడానికి లేదు. ఇండియన్ కరెన్సీ ₹1 కాబట్టి దాన్ని ఇంక క్లోజ్ చేయడానికి లేదు. ఇండియన్ కరెన్సీ ₹1 కాబట్టి, రూపీస్ కాబట్టి అది ఉంటుంది అట్లాగా. లేకపోతే ఈ పాటికి గల్లంత అయిపోయింది రూపీ కూడా. అంచేత అక్కడ షెకెల్ యేసు ప్రభు కట్టినటువంటి పన్ను మాటల్లో చెప్పాలంటే అక్కడ షెకెలు రాయబడింది. నువ్వు కట్టారు ఆయన 1/2 షెకెలు, నీ కొరకు 1/2 షెకెలు, నా కొరకు 1/2 షెకెలు కట్టండి అన్నాడు. అవసరం తీర్చబడిందా లేదా? ఈ రోజున నీకు డబ్బు అవసరం అని దేవునికి తెలుసు. ఆయన సమయం వస్తుంది, ఆయన మీతో చెప్పింది మీరు చెయ్యండి, మీ అవసరము దేవుడే తీరుస్తాడు. డబ్బు అవసరమే, కానీ దేవుడి కంటే ఎక్కువ కాదు, ఆధారం ఏమీ కాదు. ₹1,00,000 ఉన్న వాళ్ళు కూడా ఈ రోజున డబ్బుని కూడా బ్రతికించుకొనలేని వారు చాలా మంది ఉన్నారు. డబ్బు మనల్ని రక్షించదు, బంగారం మనల్ని రక్షించదు. దేవుని ప్రేమకు, దేవుని కృపకు ఏది సాటి రాదంట. అందుచేత డబ్బు అవసరమే, అక్కడ అవసరత తీరుస్తాడు ఆయన. మీకు అప్పు ఉంది, అప్పు తీర్చబడటం అవసరం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ప్రవక్తల శిష్యులు ఒక ఆయన చనిపోయాడు. ఎలీషా ప్రవక్తల శిష్యులు ఒక ఆయన చచ్చిపోయిన తర్వాత తన భార్య 2 పిల్లల్ని అంటు పెట్టుకు జీవిస్తుంటే యజమానులు వచ్చి, అయ్యా అమ్మా, నీ పిల్లలిద్దరిని మేము తీసుకుని వెళ్ళిపోతాం, నీ భర్త అప్పులు చేశాడు, నువ్వు తీర్చలేవు కాబట్టి నీ పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళిపోతామని అంటే ఆమె బ్రతిమానుకుని ఆమె సమయం అడిగింది. అయ్యా, నా పిల్లలు నాతోనే ఉండాలి, మీరు తీసుకెళ్ళిపోతే ఎవరి కొరకు బ్రతకను నేను. మీ అప్పు తీర్చడానికి నా దగ్గర ఏమీ లేదు కానీ కొంత సమయం ఇవ్వండి అని ఆమె అడిగి ఆమె పరిగెత్తుకుని వచ్చి దైవజనుడి దగ్గరకు వచ్చిందండి. ఎలీషా గారి దగ్గర. ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా, నా భర్త భక్తి కలిగిన వాడని మీకు తెలుసు, అయితే ఇప్పుడు అప్పుల వారు నా దగ్గరకు వచ్చి నా పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళిపోతాను అంటున్నారు అని చెప్పి ఈ విషయం అంతా చెప్పినారమ్మా, నా వల్ల నీకేమి కావాలి అని అడిగాడు ఆయన. నా వల్ల నీకేం కావాలి? ఏం కావాలి ఇప్పుడు ఆమెకి? ఆమె అవసరం ఏంటి? ఏం కావాలమ్మా? అప్పు తీర్చబడగలిగిన డబ్బు అవసరం, అప్పు తీర్చుకునే సామర్థ్యత అవసరం, అక్కడ డబ్బు అవసరం, అప్పు తీర్చబడడం అనేది అవసరం. ఎక్కడికి వచ్చింది? దైవజనుడు దగ్గరకు వచ్చింది, ప్రవక్త దగ్గరికి. అయ్యా, నా భర్త మీ దగ్గరే పనిచేశాడు, ఆయన ఏం చేశాడో తెలియదు కానీ మాకు ఏ లోటు రాకుండా కష్టపడి తెచ్చాడని అనుకున్నాం, కానీ అప్పు చేసి తెచ్చాడని. మాకు ఏ లోటు రాకుండా నన్ను నా పిల్లల్ని చూసుకున్నాడు కానీ చనిపోయిన తర్వాత కానీ అర్థం కాల ఆయన అప్పులు చేశాడు అన్న సంగతి. అప్పు తీర్చుకోవడానికి నాకు సామర్థ్యత లేదయ్యా. ఎలీషా గారు అంటారమ్మా, నీ ఇంట్లో ఏముందో చెప్పండి. ఆమె, నా ఇంట్లో నూనె కొండ తప్ప ఇంకేమీ లేదన్నది. నూనె పరిశుద్ధాత్మకిని, దేవుని అభిషేకానికి గుర్తుగా ఉంది, దేవుని ప్రసన్నతకు గుర్తుగా ఉంది. ఆ నూనె చాలమ్మా, నువ్వు ఒక పని చేయి, నేను చెప్పింది చేయి అన్నాడు ఆయన. ఏం చెప్పాడు ఆయన? నువ్వు ఇంటికి వెళ్ళి ఖాళీ పాత్రలు ఎక్కడ ఎరువు దొరుకుతాయో తెచ్చుకో, నీవు నీ పిల్లలు ఇంట్లోకి వెళ్ళండి, లోపల గడియ పెట్టండి,
లోపల గడియ పెట్టి కొండలన్నీ పేర్చండి, నీకున్న నూనె కుండలో ఉన్న నూనె కొంచెముగా ఖాళీ పాత్రలో వేయడం మొదలు పెట్టు, నిండినవన్నీ ఒక చోట పెట్టు అన్నాడు. ఇది చెప్పి పంపించాడు ఆయన. ఆయన చెప్పింది ఆమె చేసింది కాబట్టి, ఆయన చెప్పినట్లుగా ఇంట్లోకి వెళ్ళి లోపల ఖాళీ పాత్ర తెచ్చుకొని ఇంట్లో పేర్చుకుని, ఇంట్లోకి వెళ్ళి పిల్లలు ఆమె ఇంట్లోకి వెళ్ళి లోపల గడియ పెట్టి ఖాళీ పాత్రలో ఈమె నూనె కుండలో ఉన్న నూనె కొంచెముగా వేస్తున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఖాళీ పాత్రలు ఏమవుతున్నాయంట తెలుసండి, నింపబడ్డాయి. నిండినవన్నీ ఒక చోట పెట్టమన్నాడు. ఈ లోపల దార ఆగిపోయింది. అవి మరలా ఏం చేసిందంటే, మరలా పిల్లల్ని తీసుకుని వచ్చిందో మరి బొక్కది వచ్చిందో కానీ గడియ పెట్టి మొత్తం మీద ఎలీషా గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు చెప్పింది నేను, నీ అవసరం తీర్చబడాలంటే దేవుడు చెప్పిన, దైవజనుడు చెప్పినట్లు నువ్వు చేసిన అవసరం ఖచ్చితంగా తీర్చబడతావు. అయ్యా మీరు చెప్పినట్లుగానే చేశాను అని చెప్పింది, నిజంగా మీరు చెప్పినట్లుగా చేసింది కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటారని అడిగింది. ఆయన అన్నాడు, ఆ నూనె నమ్ముకొని నీ అప్పు తీర్చుకో, మిగిలిన దానితో నీవు నీ పిల్లలు కూడా బ్రతకండి. అవసరం తీర్చబడిందా లేదా? అప్పు తీర్చబడిందా లేదా? ఎందుకు తీర్చబడింది? దేవుడు మనకు చెప్పింది మనం చేస్తే ఆయన సమయం వచ్చినప్పుడు తప్పక కార్యం జరిగిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మీకు అప్పులు ఉన్నాయి చాలా మంది, నాకు ఉంది ఈ మధ్య కాలంలో. తీర్చబడతాయి. ఆయన మనతో చెప్పింది చెయ్యండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చెప్పాడు? నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతా మీరు నా మందిరపు ధన నిధిలోనికి మీరు తీసుకుని రండి. మీరు దేని చేసి మీరు శోధించిన ఎడల ఆకాశపు వాకిండ్లను విప్పి పట్ట జాలనంత దీవెన కుమ్మరిస్తానన్నాడు ఆయన. అన్నాడా లేదా? విత్తనం విత్తితేనే మన పంట వస్తాం. దేవునికి ఇచ్చి చూడండి, ఉత్సాహముగా ఇచ్చివని దేవుడు ప్రేమిస్తాడు. మనం ఇవ్వకుండా పొందుకోవాలంటే మనం చెయ్యాలి. ఆయన మనతో చెప్పింది, ప్రతి తొలిచూరు పుట్టినది నాది, ప్రథమ ఫలము నాది ప్రభువు చెప్పగలిగా. నీవు ఇవ్వాలి సమర్పణతో ప్రేమ హృదయంతో నీవు ఇవ్వగలిగినప్పుడు దేవుడు ఇస్తాడు, తీరుస్తాడు. నీ ప్రతి అవసరత ఆయన చెప్పింది ఆమె చేసింది. అక్కడ ద్రాక్షారసం పరిచారకులు యేసు ప్రభు చెప్పింది చేశారు. అన్న ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి, చేసింది. హిజ్కియాకి ఆయుష్కాలం అవసరం. హిజ్కియా ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? ఇలా దేవుడు చెప్పింది మనం చేస్తూ వెళితే దేవుడు అద్భుతాలు మన జీవితాల్లో జరిగిస్తాడు. దేవుడు కార్యం జరిగిస్తాడు. తర్వాత ఆరోగ్యం కూడా అవసరమే. బైబిల్లో యేసు ప్రభు దగ్గరికి అనేక మంది ఆరోగ్యం కోసం వచ్చారు. అవసరాలు తీర్చబడ్డాయి లేదా? 10 మంది కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు వచ్చి, అయ్యా మమ్మల్ని కరుణించాను అన్నారు. మీరు వెళ్ళి మీ ఆధికులు కనపరుచుకోండి అన్నప్పుడు వారి మార్గంలో ఏమయ్యారు? వాళ్ళు శుద్ధులయ్యారు. స్వస్థత, ఆరోగ్యం. చాలా మందికి ఆరోగ్యం కావాలి. ఇప్పుడు డబ్బు కాదు, ఆరోగ్యం కావాలి. ఈ ఆరోగ్యం కావాలి అంటే ప్రభువు మనతో చెప్పింది మనం చేయాలి. మీరు ఆయన ఆత్మతో సత్యముతో సేవిస్తే ఆయన మీ ఆహారమును మీ పానీయమును దీవిస్తాడు. మీ మధ్య నుండి రోగమును ఆయన తొలగిస్తాడు. నేను దానికి స్వస్థతను ఆరోగ్యమును మరలా రప్పించుతున్నాను. ఆరోగ్యం అవసరం ప్రతి మానవుడికి. ఆరోగ్యం లేకపోతే మనం ఏం చేయగలుగుతాం? అందుకని ప్రభు సన్నిధిలో ఆరోగ్యం చాలా ప్రాముఖ్యం. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా ప్రయాణం చేయగలుగుతాం. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. ప్రభువుని ఆరాధించాలన్న ఆరోగ్యమే, ఆయనతో సేవించాలన్న ఆరోగ్యం. కాబట్టి ఆరోగ్యం కావాలన్న కూడా ప్రభుని అడగాలి. చాలా మంది అడిగారు ఆరోగ్యం కావాలి. యేసు ప్రభు దగ్గరికి చాలా మంది రోగులు వచ్చారు. ఎవరు ఫెయిల్ అయ్యి ఎవరు పంపించలేదు. దేవుడు అందరినీ ఆరోగ్యవంతులుగానే నానా విధమైన రోగాల చేత బాధింపబడుతున్న వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు వారందరి మీద దేవుడు హస్తము నుంచి మాట ద్వారా క్రియ ద్వారా వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆరోగ్యవంతులుగా చేసి పంపించాడు. ఆయన అవసరాలు తీర్చబడతాయి. అది గుర్తుపెట్టుకున్నాం. మొదటి మాట ఇది. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమైన తీరుస్తాడు అని చెబుతూ, ఏ అవసరత తీర్చబడింది? ద్రాక్షారసం అవసరత, కొరత అక్కడ తీర్చబడింది. అన్నాకి బిడ్డలు అవసరం, 6 బిడ్డలు వచ్చారు. ఏలియా గారికి ఆహారం అవసరం, ఇశ్రాయేలు ప్రజలకి ఆహారం అవసరం, దేవుడు అనుగ్రహించాడు. ఇంకేం చెప్పారు? షెకెల్ డబ్బు అవసరం. యేసు ప్రభుకి అరసెకులు, పేతురికి
అరసెకులు డబ్బు అవసరం, ఇంకేం చెప్పా ఆరోగ్యం అవసరం. ఆరోగ్యం దేవుడు ప్రజలందరికీ ఇచ్చాడు. ఆయన మనకి ఏం చేస్తాడు ఆయన అంటే మన అవసరాలు ఆయన తీరుస్తాడు. ఇంకేం చేస్తాడు? రెండో విషయం చూద్దాం. నేను కీర్తన గ్రంథం 72వ కీర్తన 2వ చరణం చూడండి. 3 విషయాలు చెప్పినాను. నీ నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. రెండవది, నీకు ఏం చేస్తాడంటే దేవుడు నీకు న్యాయము తీరుస్తాడు, నీకు న్యాయము జరిగిస్తాడు, నీకు న్యాయము చేస్తాడు ఆయన. నీ నీతిని బట్టి నీ న్యాయ విధులను బట్టి శ్రమనందుతున్న వారికి నీవేం చేస్తావు? న్యాయం చేస్తావు. న్యాయం చేసేది, న్యాయము తీర్చును అని రాయబడింది. మనుషులు ఈ లోకంలో నీకు అన్యాయం చేయొచ్చేమో గాని దేవుడు మాత్రము అన్యాయాన్ని న్యాయముగాను న్యాయమును అన్యాయంగా తీర్చేవాడు, చేసేవాడేమి కాదు. ఆయన అన్యాయస్తుడు కానే దేవుడు అన్యాయస్తుడు కాదని రాయబడు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయనకి పక్షపాతము లేదు. న్యాయము చేస్తాడు, ఆయన న్యాయం చేస్తాడు. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథంలో చూస్తే దావీదు గారు పలికిన మాటది 24వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనం చూడండి. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. నాకును నీకును మధ్య యెహోవా ఏం చేస్తాడట? న్యాయం తీరుస్తాడు. ఎందుకన్నాడో తెలిసి మాట, దావీదు గారిని సౌలు ఈట విసిరి గోడకు బిగించి చంపేయడానికి చాలా సార్లు ఈట విసిరాడు, గుణపం విసిరాడు. ఆ గుణపం ఆయన దేహంలో గుచ్చుకుని గోడకు గుచ్చుకుని చచ్చిపోవాలని చాలా సార్లు అటెంప్ట్ చేశాడు ఆయన చంపడానికి. దావీదుని చంపడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ దేవుడు దావీదు గారికి తోడుగా ఉన్నారు కాబట్టి దావీదు గారికి ఏ ప్రాణహాని కలగలేదు. కానీ దావీదు గారు రాజు అయిన తర్వాత సౌలుని దావీదు గారి చేతికి అప్పగించాడు. ఆయన దొరికాడు, చంపే అవకాశం వచ్చింది. ఎవరికి? దావీదు గారు. అధికారం ఉంది, అన్ని ఉన్నాయి, బలం ఉంది, బలగాలు ఉన్నాయి, సౌలుని ఈజీగా లేపేసే అధికారం ఉంది. కానీ ఏమంటున్నాడు తెలుసా? నాకును నీకును మధ్య యెహోవా న్యాయం తీరుస్తాడు. నువ్వు చంపడానికి ప్రయత్నం చేసి నేను చంపడానికి నిన్ను ప్రయత్నం చేసి నీకు నాకేం తేడా ఉంది? తేడా ఉందా? లేదుగా. నువ్వు చంపే ప్రయత్నం చేసి దేవుని అభిషేకమును అందుకొని రాజుగా ప్రతిష్ఠించబడి కొనసాగించబడుతున్న నేను కూడా నిన్ను చంపితే నీకు నాకు తేడా ఏముందయ్యా? తేడా ఏమి లేదు. కానీ నీకును నాకును మధ్య యెహోవా న్యాయము జరిగిస్తాడు. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని, నా విషయంలో ఆయనే పగ తీర్చుకుంటాడు కానీ నేను మాత్రం నిన్నేమి చంపను. అంటే ఎవరికి అప్పగించుకున్నాడు? ఎవరైనా నిన్ను నిర్ణయిస్తున్నారా, దూషిస్తున్నారా, హేళన చేస్తున్నారా, అపహసిస్తున్నారా, దుర్భాషలు మాట్లాడుతున్నారా, నువ్వు డిఫెన్స్ చేయొద్దు, తిరిగి రెస్పాండ్ అవ్వద్దు. రెస్పాండ్ అయితే ఏమవుతుంది? గొడవ పెరుగుతుంది. అమ్మా నీకు నమస్కారం, వదిలే, ఒక దండం పెట్టి ఊరుకోండి. వాగి వాగి ఆమె నోరెని పుట్టుద్ది, వదిలేయండి. నువ్వు వెనకు విన్నా పట్టించుకోకు, వదిలే. ఏమనుకోవాలి? నీవు న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి అప్పగించుకోవాలి. న్యాయముగా తీర్పు తీర్చి క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు నడుచుకున్న వాళ్ళు మీకు మాదిరి ఉంచిపోయిన ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషించబడి తిరిగి దూషించలేదు, బాధ పెట్టబడి ఎవరిని శపించలేదు, శ్రమ పెట్టలేదు. కానీ న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించున్న పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట రాయబడింది. న్యాయముగా అన్న మాట దేవునికి అప్పగించుకున్నాడు. ఆయన పాపం చేయలేదు, నోట కపటం లేదు, అయినా ఎవరికి అప్పగించుకున్నాడు తెలుసండి? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అనుకోనివ్వండి, అననివ్వండి,
ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు దావీదు గారు అదే అన్నాడు, బాబు నువ్వు చంపడానికి ప్రయత్నం చేసి నేను చంపడానికి ప్రయత్నం చేస్తే నీకు నాకు తేడా ఉంటదయ్యా, నీకు నాకు తేడా ఉంటది. నువ్వు నేను సమానం అయిపోతాం కదా? లేదు, నేను స్పెషల్. దేవుని హృదయానుసారుడను, దేవునిని ప్రేమించువాడను, దేవుని ఆజ్ఞను నెరవేర్చువాడను నేను. నువ్వు చెప్పి దేవుడు నీ విషయమై నిన్ను నాకు అప్పగించాడు కానీ నేను నిన్ను చంపను. ఎందుకో తెలుసా? నువ్వు రాజుగా తృణీకరించబడిన దేవుని అభిషేకం మాత్రం నీ మీద, అది సౌలు గారి మీద ఏముండిపోయింది? అభిషేకం ఉందంట. అందుకని అభిషేకము కలిగిన వ్యక్తిని మనం ఏమాత్రము తృణీకరించకూడదని బైబిల్ పదే పదే చెప్తుంది. అభిషేకమునందిన వ్యక్తులను దూషించిన కుటుంబాలు, ద్వేషించిన కుటుంబాలు, హాని చేసే కుటుంబాలు ఎలా ఉంటున్నాయి? రాజుగా తృణీకరించబడ్డాడు కానీ ఆయన నీ మీద అభిషేకం ఉంది కాబట్టి నేను నిన్నేమి చెయ్యను, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. ఎవరైనా నేను అనుకున్నాను దేవుడు చూసుకుంటాడని సింపుల్గా డిఫెన్స్ చేసామనుకోండి, ఏమైపోద్ది? గొడవ ఎక్కువైపోద్ది. మన మధ్యకాలంలో ఒక అత్తగారు కోడలు తలకాయ పట్టుకుని వెళ్ళిపోయింది పోలీస్ స్టేషన్. చూసారా వీడియో? చూసారా లేదా? చూసారు కదా? నా దగ్గర నేను ఎక్కడో ఫేస్బుక్లో ఎక్కడో చూసాను, అది డౌన్లోడ్ చేయలేదు ఎక్కడో రీసెంట్గానే, అది ఎక్కడో తెలియదు. కోడలు తల నరికి జుట్టు పట్టుకుని ఏదో సెంచరీ పట్టుకెళ్తున్నట్టుగా వెళ్ళిపోయింది అంత స్టేజ్. వెళ్ళే వాళ్ళకి ఎలా ఉంటుంది అది? ఇప్పుడు అందరూ ఏంటి, ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అవుతున్నా లేకపోతే ఎవడన్నా గోదావరిలో దూకేస్తున్నా ఇప్పుడు అంతా రక్షిద్దాము లేకపోతే ఏదైనా చేద్దామా పట్టుకుందామని ఏం లేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కాపాడుతున్నా. అలాగే తీసాడు ఆవిడ వెనకాల నుంచి భయపడిపోయి వెనకాల నుంచి తీసాడు వీడియో. ఇప్పుడు బండి మీద వెళ్ళేవాడు, ఆడికి భయం వేసినాక వచ్చేసి అట్టుకెళ్ళిపోయి సంచి అట్టుకెళ్తున్నట్టు ఆవిడకి ఎంత పొడిగించాడంటారు కోళ్ళకి. ఇందుకు ఏం జరిగిందేమో మరి తెలియదు కానీ అత్త కోళ్ళకి మధ్యలో ఏమొచ్చింది? ఏదో వచ్చినప్పుడు డిఫెన్స్ చేసి ఏమైపోయింది, ఏమైతే నరికిందో కాదమ్మా. ఇంతవరకు మగవాళ్ళు నరికిన తాను చూసాం కానీ ఇప్పుడు ఆడవాళ్ళు కూడా శాపతాకే తీసినట్టు, ఏరెట్టి పేగిల్ లాగేసినట్టు. దిలీప్ మిసెస్ ఏరెట్టి శాప తీసారా? తలకాయ మీరు ఇప్పుడు చేయట్లేదు, చేయించుకొచ్చాయి, మొక్కలు కొట్టించుకొచ్చి తోమించి అవసరం. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మ. ఒకవేళ మీరు చేపల చేతి ముందే ఎక్కడ పెడతారు? కత్తిపెడితే ఎక్కడ పెడతారు? స్పాట్ చేశారా? లేకపోతే ఏమన్నా బొచ్చాను రప్పించమంటారా? కత్తిపెట్టి అది చేశారా? ఎక్కడ పెడతారు స్పాట్? ముందు అలా తీసేస్తున్నారు. ఇప్పుడు ఈ అత్తగారులు సీరియల్ చూసి చేశాంటే ఆ సీరియల్లో ఉన్న అత్తగారులు అందరూ అంట విలన్లన్నట. అలా చూసేసి అత్తగారు ఎలా తయారైపోతుంది. కోడలు కూడా అమ్మ నేను ఎవరి ఫ్యాన్ కాదు, అత్తగారి ఫ్యాన్ కాదు కాదు కానీ అందరికి సమానం కలిగి ఇలా తయారైపోయి ఆ సీరియల్ చూసేసి ఈ అత్తగారులు కూడా సీరియల్ చూసే వాళ్ళు కూడా ఏమైపోతున్నారు? అలాగే తయారైపోతున్నారంట. ఏమంటున్నారు కానీ ఎంత కష్టపడ్డదో మరి. తలకే తీయడం పెట్టి మాటలే తెగని కొడవలతోటి ఓడిపోయడం చాలా కష్టం. మన పేరు కోసే కత్తి ఎలా ఉందో ఏంటి, ఏమిటి కోసిందో కదమ్మా. రక్తం కారుతున్నాం, జుట్టు ఎట్టుకున్నాము, పుచ్చకాయలా కట్టుకెళ్ళిపోతున్నాం. ఆనవగా ఎట్టుకెళ్తారా? ఆనవగాయకి ఏముండదు, కాడు ఉండదు కదా. ఆనవగా పట్టుకెళ్ళమన్నాను, కాడు పట్టుకుని చక్కగా తల పెట్టిపోతుంది. ఎందుకు అయింది ఇంతకీ పరిస్థితి? ఏదో డిఫెన్స్ జరిగింది, అత్తకోళ్ళకి డిఫెన్స్ జరిగింది. ఆగిపోవాలి. ఒకరు మాత్రం ఇద్దరు అనుకుంటే ఇంకా మంచిది. న్యాయంగా తీర్పు తీర్చు దేవుడే చూసుకుంటాడు. వస్తాయి అత్తకోళ్ళకండి, ఏదో వస్తాయనుకుంటాయి, గొడవలు వస్తాయి కదా, అందరికి వస్తాయి. ఏదో చిన్న సమస్యలు మాట ఏదో వస్తాయి. అప్పుడు మీరు ఏం చేయాలి? న్యాయముగా తీర్చు దేవునికి అప్పగించుకోండి. అప్పుడు ఏముండదు.
దేవుడే చూసుకుంటాడు. ఎంత బాగుంటుంది. అందుకని దేవుడు అంటాడు, మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మిమ్మల్ని బాధించే వారి కొరకు మీరు ప్రార్థన చెయ్యండి, న్యాయముగా తీర్చి దేవునికి అప్పగించుకోండి, ఎందుకంటే ఆయన మీకు న్యాయము తీరుస్తాడు. ఆయన మంచి న్యాయాధిపతి, అన్యాయస్తుల న్యాయాధిపతి కాదు సుమా. 18వ అధ్యాయంలో ఒక స్వార్థలు అన్యాయస్తుల న్యాయాధిపతి ఉన్నాడంట. ఒక విధవరాలు, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చని అడిగితే కొంతకాలం ఒప్పుకోలేదు, కానీ ఆమె మాటి మాటికి అడుగుతూ వాళ్ళ అన్యాయస్తుడైన న్యాయాధిపతి అనుకున్నాడండి, మీకు త్వరగా న్యాయం తీర్చాలి అని అనుకున్నాడు. కానీ ఆ అన్యాయస్తుల న్యాయాధిపతి అడగటం ద్వారా ఆ రీతిగా మారిపోతే ఏ అన్యాయము ఏ పాపము లేని దేవుడు దేవారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా, వారికి త్వరగా న్యాయం తీర్చును అని రాయబడింది. 18వ అధ్యాయం ఎన్ని వచ్చినది? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. 135వ కీర్తన 14 కూడా చదవండి త్వరగా. 135వ కీర్తన 14వ చరణం. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి సదాపములందు. తన ప్రజలకు ఏం తీరుస్తున్నాడమ్మా? న్యాయం తీరుస్తాడు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. మీకా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు ఆయన మధ్యవర్తి అయి ఏ తీరుస్తున్నాడు? ఆయన న్యాయము తీరుస్తున్నాడు. దేవుడు న్యాయము తీరుస్తాడు. గుర్తుపెట్టుకోండి, తన పిల్లలను వెనకేసుకురాడు ఆయన. ఆయన పిల్లలు తప్పు చేసినా న్యాయమే తీరుస్తాడు. అన్యజనుల వైపు నిరపరాధులుగా వారు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర మంచి ఉంది, వాళ్ళ దగ్గర న్యాయం ఉంది అనుకోండి, వారికే న్యాయం తీరుస్తాడు ఆయన. ఆయన పిల్లలని చెప్పి వాళ్ళు కానుకలు ఇస్తున్నారు కదా, ఆదివారం వస్తున్నారు, మంగళవారం వస్తున్నారు కదా, రక్షణ పొందారు, మారు మనసు పొందారు, బాప్తిజం పొందారు కదా, నిన్ను నన్ను వెనకేసుకురాడు ఆయన. న్యాయముగానే తీరుస్తాడు ఆయన. గుర్తుపెట్టుకో, అవతలోడు మీ పిల్లోడు తప్పు చేసినా, మన పిల్లోడు తప్పు చేసినా ఎవడో అన్యజనుడు, ఎవరో వేరొక వ్యక్తి ఏదో అపరాధం చేయలేదు, మనోడిదే తప్పు. అయినా మనం ఏం చేస్తాం తెలుసా? మన పిల్లల్ని వెనకాల వేస్తాం. మన అబ్బాయిది తప్పు అయినా, మన అమ్మాయిది తప్పు అయినా, స్కూల్లో ఒకసారి జరిగిన సెయింట్ మేరీ స్కూల్లో ఒక కుర్రోడు ఇద్దరు గొడవ మాట్లాడుకోరంట. గొర్ర పెట్టి ఆడుకున్న డ్రిల్ టైంలో, ఇంటర్వెల్ టైంలో ఒక రాడ్ తీసుకుని గట్టిగా వేసాడంట కుర్రోడు. ఆడికి నష్టమే తగిలింది, బెజ్జి పడిపోయింది, కక్కర్రాడు. బెజ్జి పడిపోతే పేరెంట్ని రప్పించారు, అవతల పేరెంట్ కూడా రప్పించారు. వీడు రాడు వేసిన సంగతి తల్లిదండ్రులకి తెలుసు, వీడు వేసాడు, వీడు కొట్టాడు. వీడు కొట్టడం తప్పే, రాడు విసిరాడు. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు? రాడు విసిన ఆ కుర్రోడిని ఏం చేస్తారు? వెనకేసుకొస్తారు. ఆ కుర్రోడు ఏమి కావాలని కొట్టలేదండి, ఆడుకుంటున్నాడండి, పొరపాటున తగిలిందండి. నువ్వేం చేయాలి అక్కడ? దేవుడు ఆయన పిల్లలు రక్షణ పొందారని, బాప్తిజం పొందారని, కానుకలు ఇస్తున్నారని తప్పు చేసి వెనకేసుకురాడు, సాచి పెట్టి కొడతాడు ఆయన. అవతలోడు దేవుడు నమ్ముకోకపోయినా గాని, రక్షణ పొందకపోయినా గాని, వాడి దగ్గర నిరపరాధం ఉంటే, నీతి ఉంటే వాడికి న్యాయం తీరుస్తాడు ఆయన. అది న్యాయం అంటే. మన పిల్లలు తప్పు చేసిన మనం వెనకేం వేసుకొచ్చేది అది న్యాయమైనది పద్ధతి కాదు. మన పిల్లలు తప్పు చేసి మన పిల్లలను శిక్షించాలి. యాకోబు తప్పు చేశాడు. ఎవరిని మోసగించాడు? యాకోబు తండ్రిని మోసగించాడు. తండ్రిని మోసగించి చర్మములు కలిగిన, రోమములు కలిగిన చర్మాన్ని ఒంటి మీద పెట్టుకుని భోజనం పట్టుకెళ్ళి తండ్రిని మోసగిస్తున్న సమయంలో ప్రియులారా, ఇసాకు మందవృష్టి కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన అంటాడు, బాబు ఎవరు నాయన, నువ్వు చెప్పినట్లుగా వేటాడు తెచ్చేసాను, తినే అంటున్నాడు, తినేసి నన్ను దీవించే అంటున్నాడు. బాబు ఎవరు నువ్వు అని అంటే, నేను యాషావుని అంటున్నాడు. ఎందుకు ఎవరైనా? యాకోబు. ఏంటి స్వరం తేడా ఉంది, ఒకసారి దగ్గరికి అని చెప్పి అక్కడికి చూసి చేతులు ఎత్తి ఆయన ఏం చేశాడు? ఆయన దీవించేశాడు. మోసం చేశాడో లేదో తండ్రిని మోసం చేసిన యాకోబుని దేవుడు ఎలా శిక్షించాడు? 14 సంవత్సరాలు మామగారి దగ్గర మోసపోలేదా? పొలం చేయలేదా? శిక్ష పడలేదా? యాకోబుని దేవుడు దీవించాడు. కానీ యాకోబుకి రావాల్సిన శిక్షను మాత్రం ఏం తప్పించలేదు. ఆయన కుమారుడైనా, ఆయన కుమార్తె అయినా నువ్వు చేసిన అపరాధానికి తగిన శిక్ష మనం తప్పక భరించాలి, మూల్యం చెల్లించుకోవాలి.
యాకోబు కదా, పోరాడాడు కదా, తప్పిద్దామని ఏమనుకోలేదు. ఆయన ప్రేమించాడు, యాకోబుని దీవించాడు. కానీ ఆయన చేసిన అక్రమం వల్ల, మోసం వల్ల ఆయన కూడా మోసపోయాడు. నువ్వేది విత్తుతావో అదే పంట కోస్తావు. మోసం చేసిన యాకోబు మోసపోయాడా లేదా? గొయ్యి తవ్వుకున్న వాళ్ళ గోతులు వాళ్ళే పడతారన్న సంగతి తెలియదు చాలా మందికి. ఎదుటివాని బాహువులో దూద్దామని కత్తులు దూసే వారికి వారి అదలోనికి ఆ కత్తులు దూరతాయని తెలియదు చాలా మందికి. గుర్తుపెట్టుకోండి, ఆయన పిల్లలైనా కానీ ఆయన విడిచిపెట్టడండి. అది న్యాయవంతులు చేయవలసిన పని. న్యాయవంతులు చేయవలసిన పని అది. ఆయన పిల్లలు తప్పు చేసినా ఆయన ఏమి ఎంకరేజ్ చేయడు, శిక్షిస్తాడు, బుద్ధి చెప్తాడు. అది దేవుని దగ్గర ఉన్న స్పెషాలిటీ. మనం కానుకలు ఇస్తున్నా, వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, మనం అపరాధం చేస్తున్నప్పుడు దేవుడు మనకి తగిన న్యాయమే నీకు చేయాల్సిన న్యాయం జరిగిస్తాడు. నువ్వు శిక్షించబడాలనుకుంటే శిక్షిస్తాడు. నీ దగ్గర ఏ నేరం లేదంటే నీకు ప్రయోజనం దీవెన కావాలని దీవెనిస్తాడు. అంతేగాని నిరపరాధినేమో అపరాధినేమో నిరపరాధిగా అయినా మార్చేవాడేమి అదే న్యాయం తీరుస్తాడు. బాధపరచబడుతున్న వారు 146వ కీర్తన 7వ చరణంలో కూడా చూద్దాం. చూడండి, 146వ కీర్తన 7వ చరణం చూస్తే, బాధపరచబడుతున్న వారికి ఆయన న్యాయము తీరుస్తాడు. బాధపరచబడుతున్న వారికి మీరు గుర్తుపెట్టుకోండి, మన పిల్లలైతే మనం వెనకేసుకుని వచ్చి వత్తాసు పలుకుతాం, కానీ దేవుడే వత్తాసు నీకు నాకు కూడా పలకడు. ఆయన పిల్లల దగ్గర తప్పుంటే ఆయన పిల్లల్ని ఆయన శిక్షిస్తాడు. దాంట్లో ఆయనకి ఏమి మొహమాటం ఏమి ఉండదు. అందుకని ఆయన న్యాయము తీర్చే దేవుడు. ఆయన అవతల వ్యక్తికి, అన్యజనులకు కూడా న్యాయం తీరుస్తాడు. ఆయన వాళ్ళు దేవుని నమ్ముకోకపోయినా, రక్షణ పొందకపోయినా, వాళ్ళ దగ్గర నీతి, నిజాయితీ, పరిశుద్ధత, వాళ్ళు నిరపరాధులుగా ఉంటే వాళ్ళకి న్యాయం జరిగిస్తారు. ఇద్దరికి న్యాయం జరగదు. ఎవడు తప్పు చేస్తే వాడికి శిక్ష, తప్పు చేయలేని వాడికి విడుదల ఉంటుంది. ఇద్దరికి ఒకే రకమైన న్యాయం జరగదు. ఒక దోషి ఒకడు నిర్దోషి ఉంటాడు. కోర్టులో చూడండి, అసలు మనం చూస్తే బైబిల్ గ్రంథంలో 3వ మాట కూడా చెప్పేసి ఈ మాటలు చెప్తాను. నేను 3వ మాట కూడా చూసేద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 30 వచనం 3వ మాట. రెండవది న్యాయం తీర్చేది. 3వ మాట, నీకు న్యాయము తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పు, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని, మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చునని చెప్పిన వారిని ఎరుగుదుము కదా. తీర్పు తీర్చేవాడు అప్పుడు ఉన్నాడు మనకి. ఏం తీరుస్తాడమ్మా? తీర్పు. న్యాయము చేసే దేవుడు మరలా ఏం చేస్తాడో తెలుసా? తీర్పు కూడా తీరుస్తాడు. 3వ మాట ఇది గుర్తుపెట్టుకోండి. చట్టానికి ఏం లేవంటారు? కళ్ళు లేని చట్టం ఎందుకు నాకు అర్థం కాదు. అసలు చూడలేని చట్టానికి లేవు కళ్ళు. కోర్టులో మీరు చూసారా? తెల్లని బొమ్మ కూడా ఉంటుంది, దానికి ఏం కడతారు? నల్లని రెబ్బాన్. నిరపరాధిని అపరాధిగా, అపరాధిని నిరపరాధిగా చేయబడతాయి కోర్టులో కూడా. వాస్తవాలు వారికి ఎవరికి తెలియదు. చూడలేని చట్టానికి కళ్ళు లేవు అని అంటారు. చూడలేని చట్టం ఏ రీతిగా న్యాయం తీర్చగలదు, ఏ రీతిగా తీర్పు తీర్చగలదు అని అంటే లేదండి. చూడగలిగిన ఒక తీర్పు తీర్చగలిగిన ఒక చట్టం ఒకటి ఉంది మనకి. ఆయన సర్వలోకములు ఆకాశవరందు నరులను అందరినీ పరిశీలిస్తారు, అందరికీ తీర్పు తీర్చేవాడు. న్యాయమును న్యాయముగానే, అన్యాయమును అన్యాయముగానే తీర్పు తీర్చే దేవుడు మన దేవుడు. న్యాయాధిపతి, తీర్పు తీర్చే దేవుడు. పగ తీర్చుట నా పని, తీర్పు తీరుస్తాడు. మనము తీర్పు దాటాలి. అది తీర్పులోకి వెళితే మనం చేసే భక్తికి ఉపకారం ఉండదు. తీర్పు దాటాలి మనం. తీర్పు ఎవరు దాటుతారంటే దేవుని వాక్యమును అనుసరించి వాక్యానుసారంగా జీవించిన వారు తీర్పు దాటుతారు. ఒకసారి ప్రభు చెప్పాడు మత్తయి 24 కుడి ప్రక్కన ఉన్న గొర్రెలను చూచి, కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఏర్పరచబడిన రాజ్యములోనికి మీరు స్వతంత్రించుకుని లోపలికి వెళ్ళండి అన్నాడు. అదే ఎలా తీర్పు తీరుస్తారు? దేన్ని బట్టి? నీవు మంచి చేస్తే నీవు తీర్పు ఉండదు. ఒకటే తీర్పు ఏంటంటే నీకు పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోవడం, అంతవరకే. దేవుని ఎదుట నువ్వేమి తీర్పు తీర్చడానికి, నువ్వు తీర్చబడడానికి నువ్వు నిలబడుతున్నావు అని అంటే నీలో ఏదో దోషం ఉందని అర్థం.
కుడి ప్రక్కన ఉన్న గొర్రెను చూచి లోకము పుట్టినది మొదలుకు నా తండ్రి చేత ఏర్పరచబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన దేవుని రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. ఎందుకు స్వతంత్రించుకోవాలయ్యా? ఎందుకు ఈ తీర్పు తీస్తున్నాడు? నేను ఆకలి కొన్నాను, మీరు అన్నం పెట్టారు, దప్పి కొన్నాను, నీళ్ళు ఇచ్చారు, ప్రదేశంలో ఉన్నాను, చేర్చుకున్నారు, రోగిగా ఉంటే చూశారు, దిగంబడిన ఇంటి వస్త్రం ఇచ్చారు, ఇవన్నీ చేశారు నాకు, అందుకని మీరు వెళ్ళండి అంటున్నాడు. మేము ఎప్పుడు వచ్చామంటే మీకు అల్పులైన వారికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టు. అదే ప్రభు అన్నాడు, వెళ్ళిపోండి, రాజ్యంలోకి వెళ్ళిపోండి. వాళ్ళకి తీర్పే లేదుగా, డైరెక్ట్ గా దేవుడు రాజ్యం. ఎందుకంటే మేలు చేశారు కాబట్టి, మంచి చేశారు కాబట్టి, వాక్యం అనుసరించారు కాబట్టి. మరి తీర్పులకి ఎడమ ప్రక్కన ఉన్న వాళ్ళు చూస్తే వారు పాపులు. నేను ఆకలి కొన్నాను, అన్నం పెట్టలేదు అంటున్నాడు ఆయన. ఆ తండ్రి చేత శపించబడిన వాళ్ళారా, సాతానుకున్న అతని దూతలకి సిద్ధపరిచిన నిత్య అగ్నిలోనికి మీరు వెళ్ళిపోండి. ఎందుకంటే నేను ఆకలి కొన్నాను, మీరు అన్నం పెట్టలే, దప్పి కొన్నాను, నీళ్ళు ఇవ్వలా, రోగిగా ఉన్నాను చూడలే, ప్రదేశం చేర్చుకోలేదు, దిగంబడిన వస్త్రం ఇవ్వలేదు. ఎప్పుడు వచ్చా మా దగ్గరికి అంటారు, మిక్కిలి అల్పులైన వాని రూపంలో నేను వచ్చాను, మీరు వారికి చేయలేదు, నాకు కూడా చేయలేదు, మీరు వెళ్ళిపోండి, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోండి. పెళ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగో వచ్చావు స్నేహితుడా, ఇతను కాళ్ళు చేతులు కట్టి వెళ్ళిపోండి, అగ్నిగుండంలో వాడిని పడవేయండి అని చెప్పాడు. తీర్పు దాటాలండి మనం, తీర్పు దాటాలి. యోహాను సువార్త 12:48 ఆయన మాటలు ఎవరైతే నిరాకరిస్తారో వారికి తీర్పు, అంగీకరించేవారు అనుసరించే వారికి తీర్పు కాదు. యోహాను సువార్త 12:48 నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. యేసయ్య భూమి మీద ఉండగా చెప్పాడు, అయ్యా నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వాడికి తీర్పు తీర్చేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన నేను మాత్రం ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు. మొదటి రాకడలో ప్రభు చెప్పాడు, ఆయన మొదటి రాకడలో ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ లోకమును రక్షించడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను అన్నాడు. కానీ రెండవ రాకడ మాత్రం ఎవరి కొరకు చెప్పండి? పరిశుద్ధులైన వారికి. మొదటి రాకడ ఎవరిని ప్రేమించి వచ్చాడు ఆయన, మరి రెండవ రాక ఎవరికి? మరి పరిశుద్ధి లేకుండా ఇంకా పాపిగా నువ్వు భూమి మీద ఉండిపోతే నీ పరిస్థితి ఏంటి? పరిశుద్ధుల కొరకు రాబోతున్నాడు ఆయన. నేను ఏ రీతిగా వెళుతున్నాను ఆ రీతిగా వస్తానని చెప్పిన వాడు తప్పక వస్తున్నాడు ఆయన. భూజనులకు న్యాయము తీర్చడానికి, తీర్పు తీర్చడానికి యెహోవా ఏం చేయించున్నాడని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు వచ్చేది ఆయనకు ఎవరి కొరకంటే పాపుల కోసం కాదు, ఆల్రెడీ అయిపోయింది. పాపిని ప్రేమించి పాపి కొరకు ప్రాణం పెట్టి ఆయన మాట వినని వారి కొరకు వచ్చి రక్షించి ప్రాణం పెట్టి నీతిమంతులకు తీర్చి వెళ్ళిపోయిన ఆయన మరలా ఎవరి కొరకు వస్తున్నారంటే రక్షించబడిన వారు పరిశుద్ధులుగా నివాసము చేస్తూ పరిశుద్ధులుగా నివసిస్తూ ఆయన మాటను అంగీకరించి ఆయనకి ఇష్టలుగా జీవిస్తారని వారి నిమిత్తం ఆయన మరలా రాబోతున్నాడు. ఇంకా మనం పాపులుగానే ఉండిపోతే, ఆయన మాట వినని వారిగా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందో తెలుసా? తీర్పు. ప్రకటన గ్రంథం రాయబడుతుంది చివరి అధ్యాయంలో, అన్యాయం చేయమని అన్యాయం చేయని, నీతిమంతుని పరిశుద్ధిగా ఉండని, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియల చొప్పున నేను సిద్ధపరిచిన జీతం. మంచోడికి మంచి జీతం, చెడ్డవాడికి చెడ్డ జీతం. పరిశుద్ధునికి నిత్య రాజ్యం, పాపులకి పాతాళ గర్భం. పాతాళము సిద్ధంగా తీర్పు తెలుస్తుంది. వస్త్రము లేకుండా, రక్షణ వస్త్రము లేకుండా పరలోక రాజ్యం ప్రవేశించడం అనేది అసాధ్యమైన పని. దేవుని మాట అంగీకరించకుండా పరలోక రాజ్యం ప్రవేశించడం అనేది అసాధ్యమైన కార్యం. అక్కడ ప్రభు చెప్తాడు, నా మాట నన్ను నిరాకరించువాడు, నా మాటను అంగీకరింపని వాడికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు, ఆయనే పరలోకపు తండ్రి. ఆయన ఉన్నాడు, ఆయన తీర్పు తీరుస్తాడు. తీర్పు దాటాలి మనం. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. యేసునందు ఉండి యేసులా బ్రతకగలిగితే, యేసులా జీవించగలిగితే శిక్ష తప్పించబడుతుంది, తీర్పు తప్పించబడుతుంది. మనం పాడతాం, యేసులాగా ఉండాలని, యేసుతోనే నడవాలని, యేసులాగా ఉండాలని, యేసుతోనే
బ్రతకగలిగితే మీకు ఏముండదు చెప్పండమ్మా? యేసులా ఉండగలిగితే, యేసులా బ్రతకగలిగితే, యేసులా మాట, ప్రభు మాట అంగీకరించగలిగితే మనకి ఏముండదు? తీర్పు ఉండదు. తీర్పు దాటాలి మనం. కానీ పాపులైన వారికి తీర్పు ఉంటుంది. ఏ దోషం చేశారు, ఏ నేరము చేశారు, ఏ పరిస్థితి, ఎవరికి ఇవ్వవలసిన శిక్ష, ఎవరికి ఇవ్వవలసిన జీతం వారికి ఇస్తాడంట. కాబట్టి క్రీస్తులా మనం బ్రతకాలి. తీర్పు తీర్చినప్పుడు మన తీర్పులో నుంచి మనం బయటికి దాక్కోవటం మనం అసాధ్యమైన పని. అందుకని దేవునితో ఉండాలి, మనం దేవునిలా బ్రతకాలి. బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్ళిన దొరుకునేమో ఒకనాడు, నిరీక్షణతో వెదికిన నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయి నీ కొరకు వస్తాడేమో వెదకు. పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలం, పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలం, జనమైన వచ్చున పోయిన నీ కాలం, జనమైన వచ్చున పోయిన నీ కాలం, విలువైనది నీ ఆయుష్కాలం, నిలిపిరానిది దేవుడు నీకిచ్చిన కాలం, విలువైనది నీ ఆయుష్కాలం, నిలిపిరానిది దేవుడు నీకిచ్చిన కాలం. దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం, దేవునికై అర్పించవై స్వల్పకాలం, దేవునితో ఉండుటకు బహుదీర్ఘకాలం, దేవునికై అర్పించవై స్వల్పకాలం, విలువైనది నీ ఆయుష్కాలం, విలువైనది దేవుడు నీకిచ్చిన కాలం, విలువైనది నీ ఆయుష్కాలం, విలువైనది దేవుడు నీకిచ్చిన కాలం. అందుకని ఈ జీవితం చాలా విలువైనది. ఈ సమయం తీర్పు దాటుటకు మనం ఉపయోగించుకోవాలి. దేవుని ఎదుట మనం అపరాధులుగా నిల్చోవడానికి వీల్లేదు. మనల్ని ఆయన సన్నిధిలో నిరపరాధులుగా, నిందారహితులుగా, నిర్దోషులుగా ఉంచడానికి ఆయన మన కొరకు మాంసయుక్త దేహమందు నలగొట్టబడినా కానీ ఇంకా అపరాధులుగా, దోషులుగా జీవిస్తే తీర్పులోనికి వెళ్ళిపోతాం మనం, అన్యాయం మానకపోతే. పుస్తక పరిశుద్ధ గ్రంథంలో 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనంలో ఒక మాట రాయబడింది. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గొండములో పాలు పొందుదురు. ఇది ఈ రెండవ మరణాన్ని తప్పించుకోవాలి. తీర్పులో ఉన్న వారందరూ ఈ రెండవ మరణంలో పాలు పంపులు పంచుకుంటారు. పిరిగి వాళ్ళు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ కూడా అగ్ని గంధకములతో మండు గొండములో. 20:15 వచనం, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో. తీర్పులో ఉన్న వారి పేర్లు ఉంటాయి, పేర్లు ఉండవు. జీవ గ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయో వారి నిత్య రాజ్యంలో, పేర్లు లేని వాళ్ళందరికీ తీర్పు ఉంటుంది. ఆ తీర్పు తప్పించుకోవాలి. 110వ కీర్తన చూద్దాం, 2 చెప్పి ముగిస్తాం. 110:6 కీర్తనల గ్రంథం 110వ కీర్తన 6. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును, దేశము శవములతో నిండి ఉన్నది, విశాల దేశం మీది ప్రధానుని ఆయన నలుగుగొట్టు. దేశమంతా దేంతో నింపబడుతుందో తెలుసా? రాబోతున్న ఒక రోజున తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు పుట్టకొకరై దేవుడు తీర్పు తీర్చే సమయంలో, కృప నిలిచిపోతున్న సమయంలో, ఎవరి పాపాలను బట్టి, ఎవరి దోషాలను బట్టి ఆయన తీర్పు తీర్చినప్పుడు, జీతం ఇచ్చినప్పుడు, సిద్ధపడిన వారు మాత్రమే నిత్య రాజ్యములోకి వెళుతున్నప్పుడు, ఇద్దరు తిరగలు విసురుతుండగా ఒకరే ఎత్త, ఇద్దరు పొలంలో ఉండగా ఒకరే ఎత్త, ఇద్దరు మంచం మీద పండుకొనగా ఒకరే ఎత్తబడతారు.
విడగొడుతున్న వారికి తీర్పు తీర్చబడుతుంది. అన్యజనులకు కూడా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఇబ్రాయీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చివరి లైన్లో చూస్తే, వేశ్యాసంగులకును వ్యభిచారులకును ఆయన తీర్పు తీరుస్తాడు. పరిశుద్ధులకి తీర్పు తీరుస్తాడు అన్నది ఎక్కడైనా? పరిశుద్ధులందరినీ 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 తీసుకుపోతాడు. చాలు, దేవునికి స్తోత్రం. పరిశుద్ధులందరినీ ఏం చేస్తాడమ్మా? తీసుకుపోతాడు. అంచేత తీర్పు దాటాలి మనం. వివాహం అన్ని విషయంలో ఘనమైన రాయబడుతుంది. అక్కడ వరకే 13:4 పత్రికలో చూడండి. అది రాయరు, ఎందుకని? సందర్భం కాదు కాబట్టి. 13:4 ఏముందమ్మా ఇబ్రాయీయుల పత్రిక? వివాహము, అక్కడ కామ ఒకటి ఉంది చూసారా? వివాహము ఘనమైందే. దాని తర్వాత సంగతి ఏంటి? వేశ్యాసంగులకును వ్యభిచారులకును మీ పానుపు నిష్కలంకంగా ఉండాలి. వేశ్యాసంగులకి, వేశ్యలకి, వ్యభిచారులకి దేవుడు ఏం చేస్తాడంట? నువ్వు వ్యభిచారం చేస్తుంటే పరలోక రాజ్యం వెళ్ళిపోతున్నా, డప్పు కొట్టుకున్న సంకలు గుర్తుకున్న ఏం జరగదు. ఇక్కడ నీకు తీర్పు ఉంటుంది. కాళ్ళు చేతులు కట్టి వెలుపట అగ్నిగుండంలో పడేస్తాడు. అందుకని వ్యభిచారం మానాల, అందుకని జారత్వం మానాల, అందుకని అవిశ్వాసం విడిచిపెట్టాలా, అందుకని నీ విగ్రహారాధన విడిచిపెట్టాలి. విగ్రహాలంట క్రైస్తవులకి గుండెల్లో ఉంటాయంట, అన్యజనులకి బయట ఉంటాయి. క్రైస్తవులకి ఎక్కడుంటాయి విగ్రహాలు? గుండెల్లో ఉంటాయి. అది కొంతమందికి వారి బిడ్డలు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా ఏదైనా కావచ్చు. కానీ అన్యజనులకి బయట ఉంటాయి విగ్రహాలు, లోపల ఉండమంటారు. అందుకనే వాక్యం రాయబడితే మనిషిని హృదయంలో నుండి బయటకు వచ్చేవి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి, కానీ బయట నుండి కడుపులోనికి వెళ్ళేవి మనిషిని అపవిత్రపరచట్లేదు. అందుచేత మీరు గుర్తుపెట్టుకోండి, అవిశ్వాసులు, పిరికివారు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, మండుచున్న అగ్ని గంధకములతో మండే గుండముల వారు పాలు పంపులు పంచుకుంటారు. ఇది 2వ మరణం. అదొక్కటే రాస్తారండి అందరూ. వివాహం అన్ని విషయంలో ఘనమైంది. అక్కడ పులి స్టాప్ పెట్టబడాల, కామ పెట్టబడింది. అంటే దాని తర్వాత మీ పాలు ఎలా ఉండాలి? మీ పడక కల్మషం లేనిదిగా ఉండాలి. అక్రమం చేసేదిగా, అక్రమంతో నింపబడినదిగా ఉండకూడదు. మీ పడక నిష్కలంకమైనదిగా ఉండాలి. కొన్ని పడకలు కల్మషం అయిపోతున్నాయి. పడకలు ఏమైపోతున్నాయమ్మా? కల్మషం అయిపోతున్నాయి. పానుపు ఎలా ఉండాలంటే కల్మషం లేనిదిగా, నిష్కలంకమైనదిగా ఉండాలి. అందుకని పానుపు అని అంటే మీరు అంటారు కదా, ఏమని? పెళ్ళైన తర్వాత రాత్రికి మీరు వెళుతున్నారు. ఆ పానుపు ఎలా ఉండాలా? వారిద్దరూ కూడా నిష్కలంకమైన జీవితాన్ని కొనసాగించాలని.